అందరికీ వందనాలండి. బాగున్నారా? మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. కనికరా సంపన్నుడా, అవిధేయుడనైనటువంటి నన్ను నీ సన్నిధికి రానిచ్చి ఆశీర్వదింపబడినటువంటి నీ బిడ్డలతో సహవాసమును అనుగ్రహించి, ప్రభువా, నీ స్వరం వినడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లెట్ యువర్ లైట్ షైన్ అపాన్ us. మా మీద నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి ప్రభువా. మేము కేవలం నీ వైపు చూస్తూ 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 మా జీవితకాలం గడపాలని కోరుకుంటూ ఉన్నాం. నీ హృదయపు అంతరంగంలోనికి చూడగలిగే నేత్రాలను మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి అవిధేయత, అతిక్రమమును తీసివేయండి. అమూల్యమైన మీ రక్తములో మమ్మను మీరు కడగండి ప్రభువా. నీ నామము మా మధ్య మహిమపరచబడి నీ నామము పైకెత్తబడినట్లుగా ప్రభువా, మీ కార్యాన్ని మా మధ్య మీరు జరిగించండి. మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి ప్రభువా. అల్పుడను అయోగ్యుడను నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. మీ హస్తమును నా ఎదురు ఉంచండి ప్రభువా. జనులు కేవలము నీ హస్తమును మాత్రమే చూడగలుగునట్లు ప్రభువా, అద్భుతమైన మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయానికి వెళదాం. ఈ అధ్యాయం మొత్తం చదివి తరువాత వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి తగిన సమయం లేదు గనుక డైరెక్ట్గా వాక్య ధ్యానంలోనికి వెళదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఇక్కడ యేసు ప్రభువారు అనేక మంది శిష్యులను తయారు చేసుకున్న తరువాత బాప్తిస్మమిచ్చు యోహాను కంటే యేసు ప్రభు వారికి శిష్యులు ఎక్కువ మంది అవుతూ ఉండినప్పుడు ఆయన వారి మధ్య నుండి దూరముగా వెళ్ళిపోవడం చూస్తాం ముందు అధ్యాయాల్లో. ఆ తరువాత బాప్తిస్మమిచ్చు యోహాను విషయానికి వచ్చే ముందు ఇక్కడ 12 మంది శిష్యులకు ఆయన కొన్ని సంగతులు ఆజ్ఞాపించి వారిని తరువాత వారి పట్టణాలలో బోధించడానికి, ప్రకటించడానికి అక్కడి నుండి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2వ వచనంలో క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఒక అనుమానంతో కూడినటువంటి ప్రశ్నను తన శిష్యుల ద్వారా యేసునాథుని యొద్దకు పంపడం జరిగింది. బాప్తిస్మమిచ్చు యోహాను. ఎవరు ఈ బాప్తిస్మమిచ్చు యోహాను? తన బాల్యకాల మిత్రుడు యేసు ప్రభు వారికి, తన చిన్ననాటి స్నేహితుడు, తనతో పాటుగా పెరిగినటువంటి వాడు. మనం చూస్తాం కదా, మరియా ఎలిజబెత్తును సందర్శించడానికి వెళ్ళింది. ఈ 2 కుటుంబాలు బహు తరచుగా కలుసుకుంటూ ఉండేవేమో, కలుసుకుంటూ ఉండవచ్చు కూడా. అయితే బాప్తిస్మమిచ్చు యోహానేమో యాజకుని కుమారునిగా పెరుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారేమో కేవలం మరియ యోసేపుల కుమారుడిగా పెరుగుతూ ఉన్నాడు.
పలు సందర్భాల్లో వీరిద్దరూ కలిసి ఉండొచ్చు. చిన్ననాటి నుండి ఎరిగినటువంటి మిత్రుడే. అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ఆయనకు అన్ని ద్వారాలు మూయబడ్డాయి. మీకు మారు మనస్సు పొందమని ప్రకటించింది ఎవరు? మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇదిగో గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది అని తీర్పును గూర్చిన వర్తమానము ప్రకటించిన వానికి తీర్పు తీర్చబడిన సందర్భం అది. ఇప్పుడు ఆయన పరిస్థితి మారిపోయింది. ఏంటి? మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా నీవేనా? మేము ఇంకొకరి కొరకు కనిపెట్టాలా? ఎవరో ఒక తెలియని వ్యక్తి ఆ ప్రశ్న సంధిస్తే అదేమంత ఆశ్చర్యం కాదు. కానీ చిన్ననాట నుండి ఎరిగినటువంటి స్నేహితుడు, తనకు ముందుగా అనేక మంది తనను వెంబడించడానికి మార్గాన్ని సిద్ధపరిచినటువంటి వాడు, ప్రవక్తలలో అగ్రగణ్యుడు అని చెప్పబడినటువంటి యోహాను దగ్గర నుంచి ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ప్రియమిత్రుడైనటువంటి యేసునాథునికి ఎలా ఉంటుంది? ప్రియ సహోదరులారా, ఈ దినాన మనం ఈ విషయాల్లో కొన్ని మనం ధ్యానం చేయడం ద్వారా దేవుని యొక్క కొన్ని అంతరంగిక విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరలో ఉన్నాడు. యేసునాథుని యొద్దకు కొంతమంది శిష్యులను పంపించాడు. యేసు ప్రభు వారు ఒక మాట అంటా ఉన్నారు ఇక్కడ. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ ప్రశ్న వేయడానికి ముందు అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను విని అనే మాటను చూస్తాం. క్రీస్తు చేస్తున్నటువంటి కార్యాలను గూర్చి యోహాను విన్న తర్వాత యోహానుకు డౌట్ వచ్చింది. ఏంటి? ఈయనేనా మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా? ఎందుకని? ఆ వెంటనే యేసు ప్రభు వారు తిరిగిచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే, గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అనే విషయాలు చెప్పాడు. ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళి ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి, మేము వెళ్తున్నటువంటి సంఘంలో కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, గుడ్డివారికి చూపు వస్తూ ఉన్నది, కుంటివారు నడుస్తూ ఉన్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు అని ఎవరికైనా మీరు చెప్పారనుకోండి, ఖచ్చితంగా దేవుడు మీ మధ్య ఉన్నాడనేటటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోగలం. మరి ఇవే కార్యాలు కదా యోహాను విన్నది. ఎందుకు యోహానుకు డౌట్ వచ్చింది? కారణం చూద్దాం మనం. ఒక కారణం ఏంటి అంటే, అప్పటి వరకు బాప్తిస్మం ఇచ్చి యోహాను చూసినది దేవుని యొక్క తీర్పు అవిధేయులైనటువంటి వారి మీదకి రాబోతూ ఉన్నది అనే కోణాన్ని మాత్రమే చూశాడు. అన్యాయంగా నన్ను జైల్లో పెట్టేశారు, నన్ను చెరలో పెట్టేశారు, అక్రమాన్ని ప్రశ్నించినందుకు నన్ను చెరలో వేశారు, పాపమును గూర్చి హెచ్చరించినందుకు నన్ను చెరలో వేశారు, వీరికి తీర్పు లేదా
దానికి బదులుగా యేసునాథుడు ఇచ్చినటువంటి సమాధానం, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. చూడండి, దేవుని కోణం ఎప్పుడూ కూడా చాలా భిన్నంగా ఉంటుంది మనం చూసేటటువంటి దృక్కోణానికి. ఆయన అన్నారు, నా తలంపులు ఎల్లప్పుడూ కూడా మీ తలంపుల వంటివి కావు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే, ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, భూమికి నీ ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో నా తలంపులకు మీ తలంపులకు అంత వ్యత్యాసం ఉన్నది. కెన్ యూ డిఫైన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ ది స్కై ఆర్ హెవెన్? ఆకాశానికి భూమికి మధ్యన ఉండినటువంటి ఆ వ్యత్యాసాన్ని నువ్వు నిర్వచించగలవా? ఎంత దూరం ఉందని చెప్పగలవు? ఎంత దూరం ఉందని చెప్పగలవు? బహుశా మిమ్మల్ని ఒక కొండ మీదకి తీసుకొని వెళ్ళి, ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి, ఇప్పుడు బాగా నువ్వు కన్నులెత్తి చూచి ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉన్నదో చెప్పంటే, నువ్వు చూచేటటువంటి ఆ దూర దృష్టిలో ఆకాశము భూమి రెండు కూడా కలిసి ఉంటాయి, కలిసిపోయినట్లే కనపడతాయి. దాన్ని బట్టి నువ్వేం చెప్పాలి? ఇప్పుడు ఆన్సరు, ఆకాశానికి భూమికి దూరం ఏం లేదు, రెండు కలిసిపోయిన చూడు అని చెప్తావు. రెండు కలవలేదు. తేడా ఏంటంటే నువ్వు బహుదూరంగా ఉన్నావు. దేవుని ఆలోచన నీ ఆలోచన ఎన్నడూ కూడా కలిసి ఉండదు, సమానమైనది కాదు, బహు వ్యత్యాసం ఉన్నది. ఒకవేళ దేవుని ఆలోచన నాలోనే ఉన్నది అని గనక నువ్వు భ్రమపడితే నువ్వు బహు దూర దృష్టిలో ఉన్నావు. అప్పటిదాకా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అన్నాడు, అవిధేయులైనటువంటి ఈ తరానికి తీర్పు రాబోతా ఉన్నది, గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది అని ప్రకటిస్తే, ఒక్కసారిగా దానికి భిన్నంగా కృపాసువార్తను యేసునాథుడు ప్రకటించడం చూస్తూ ఉన్నాం. దానితో ప్రవక్తగా కలవరం వచ్చేసింది. అరే ఏంటి, దేవుడు తీర్పు తీర్చాలి కదా ఈ అన్యాయానికి, ఈ అక్రమానికి, ఈ దౌష్ట్యానికి, ఈ అవినీతికి, ఈ పాపానికి దేవుడు ఎందుకు తీర్పు తీర్చడం లేదు? యోహాను భక్తునికి వచ్చినటువంటి ఆ డౌట్ ఈ దినాల్లో చాలామంది భక్తుల్లో కూడా, క్రైస్తవుల్లో కూడా ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. అసలేంటి, మేము అనుసరిస్తున్నది దేవుణ్ణేనా? మేము వెంబడిస్తుంది నిజమైనటువంటి దేవుణ్ణేనా? ఎందుకు మా పరిస్థితులు, మా స్థితిగతులు మారిపోవడం లేదు? పాట పాడుకోవడానికి బాగుంది, కథ మొత్తం మార్చేయగలవు, పడిపోయిన చోట లేపుతావు. ఏది, నేను పడిపోయిన స్థితిలోనే ఉన్నానే, నా కథ ఏమీ మారడం లేదు, ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. నెమ్మదిగా ఆసక్తి సన్నగిల్లుతుంది నా భక్తి జీవితానికి. ఈ ఆలోచనలు మీ హృదయాల్లో రావడం లేదా? చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహానుకుకై వచ్చింది ఆ డౌట్. ఈ దినాన మీ మధ్య ఒక పోలికను ఉంచాలని చూస్తూ ఉన్నాం. యేసునాథుని యొక్క జీవితానికి ప్రవక్తలలో అగ్రగణ్యుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క జీవితానికి ఉండినటువంటి ఆ పోలికని చూపించడం ద్వారా నీవు ఎలాగా దేవునికి నమ్మకస్తునిగా జీవించగలవో నేర్చుకోవడం కోసం ఈ దినాన ఆ విధంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ చూస్తే
మిమ్మల్ని మొదటగా నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. వాట్ ఏ మదర్ కెన్ గెట్ ద మోస్ట్ ఫ్రమ్ హర్ బిలవెడ్ సన్? ఒక తల్లి తను అమితముగా ప్రేమించే తన కుమారుని నుండి గరిష్టంగా పొందుకోగలిగేటటువంటి విషయం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మీరు చివరిలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక తల్లి తను అమితముగా ప్రేమించేటటువంటి కుమారుని యొక్క జీవితం నుండి కానీ లేక కుమారుని నుండి కానీ తను పొందుకోగలిగేటటువంటి అత్యున్నతమైనటువంటి విషయం ఏంటి చూద్దాం. తర్వాత మీరు చివరిలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. దీనికి ముందుగా మనం ఈ అధ్యాయంలో కొంచెం ముందుకు వెళ్దాం. యేసు ప్రభువారు వెంటనే ఆ విషయాలు చెప్పిన తర్వాత, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అన్నాడు. ఆ తరువాత మీరు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటే ఏమనుకుంటున్నారని ఆయన గురించి కొంత సాక్ష్యము యేసు ప్రభువారు ఇచ్చిన తరువాత 16వ వచనానికి వెళ్దాం. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకును పిల్లకాయలను పోలి ఉన్నారు. ఏంటి తరం? యెహోవా చేత నిత్యాశీర్వాదం పొందిన తరమా ఇది? లేక పిలుపులాటలాడుకునే పిల్లకాయలను పోలిన తరమా ఇది? ఏం ప్రార్థన, ఏం భక్తి! అంతగా సంబరపడి సంతోషంతో పాటలు పాడుతూ ఉంటే ఒక్కడ కూడా డ్యాన్స్ వేయట్లేదేంటి మీ సంఘంలో? అంత కష్టం వచ్చి ఆ సహోదరి ఆ సహోదరుడు ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే ఒక్కరు కూడా రొమ్ము కొట్టుకోవట్లేదేంది? ఏం సంఘం, ఏం ఆరాధన ఇది అని పిలుపులాటలాడుకునే పిల్లకాయల తరమట. దేవుని దృష్టిలో చూడలేని కనుదృష్టి కలిగినటువంటి తరం. వారు చూసేదేంటి? యోహాను తినకయు త్రాగకయు వచ్చను గనుక వీడు దయ్యము పట్టినవాడని, మనుష్య కుమారుడు తినుచూ త్రాగుచూ వచ్చను గనుక వీడు తిండిపోతూ త్రాగుబోతూ అని. A judging generation by outward appearance. బాహ్య దృష్టిని బట్టి తీర్పు తీర్చే తరం ఇది. వెలి చూపును బట్టి తీర్పు తీర్చే తరం. అని చెప్తూ అక్కడ అంటున్నాడు, పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజినా, అయ్యో బేత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. ఇక్కడ తూరు సీదోను పట్టణములు, ఇంకొక పట్టణాన్ని కూడా చెప్తా ఉన్నాడు, కపెర్నహూము. ఈ తూరు సీదోను పట్టణముల మధ్య అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశారు వారు, కానీ మారు మనసు పొందలేదు. సరే, మారు మనసు పొందని వారికి దేవుని యొక్క నిత్య తీర్పు ఉన్నది. ఇక్కడ ఇంకొక పట్టణం ఉన్నది, అది కపెర్నహూము. కపెర్నహూము అనేటటువంటి పట్టణాన్ని గురించి అంటున్నాడు,
కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వ తగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను. ఈ కపెర్నహూం అనేటటువంటి పట్టణం ఎలాంటిది? అక్కడ చేయబడినటువంటి అద్భుతాలు, ముందు తూరు సీదోను పట్టణాలు అసలు మారు మనసు లేనటువంటి పట్టణాలు. ఈ కపెర్నహూం అనేటటువంటి పట్టణం ఎలాంటి స్థితిలో ఉన్నదో ఒకసారి మనం చూడాలంటే మార్కు సువార్త 2వ అధ్యాయానికి వెళ్దాం. మనం మార్కు సువార్త 2వ అధ్యాయానికి వెళ్తే, ఈ కపెర్నహూము అసలు మారు మనసు లేనటువంటి పట్టణం అయితే కాదు. ఇది నేటి క్రైస్తవ్యానికి ప్రతిబింబంగా దేవుడు ఈ ఉదంతాన్ని రాయించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. చూడండి, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. కాబట్టి ఇంటింట ప్రార్థన ఉన్నదా ఇక్కడ కపెర్నహూములో? చెప్పండి. ఒక ఇంట్లో యేసు ప్రభు వారు ఉంటే అనేక మంది ఆ ఇంటికి వచ్చేసారు, వాకిలి దగ్గర కూర్చున్నారు, లోపలికి వెళ్ళడానికి దారి లేదు, అంతగా గుమికూడి అక్కడ చేరారు. ఇది అపోస్తలుల యొక్క ఒక అనుభవాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నది. అపోస్తలులు ఇంటింట కూడుకొనొచ్చు. బహుశా సిమిలర్ అనుభవంలో ఉన్నట్టున్నారు కపెర్నహూము వారు. మంచిదే కదా. తరువాత ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారి వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఏం జరిగిందంటే, ఒక పక్షవాయువు కలిగినటువంటి వానిని యేసు ప్రభు యొద్దకు తీసుకొని రావడానికి కొందరు ప్రయత్నం చేస్తే ఆ వాకిలి గుండా తీసుకుని వెళ్ళడానికి ఆస్కారం లేదు. జనులు గుమికూడున్నారు బాగా. సరే, అలాగని ఆయన దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఏం చేశారు? కొందరు ఇంటిపైకి ఎక్కారు, పైకప్పు తీశారు, ఈ పక్షవాయువు కలిగినటువంటి వారిని అక్కడ దించారు. యేసు ప్రభు వారు అతన్ని స్వస్థపరిచాడు. ఈ వచనాన్ని మీరు ఒకవేళ ఇక్కడ పెట్టి ఇప్పుడు ఇంకొక వచనానికి వెళ్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. స్వస్థత, ప్రభు లేపడం, పాపక్షమాపణ. ఎవరి ద్వారా జరిగింది ఇక్కడ? ఆ సంఘపు పెద్దలు కారణమయ్యారు, మూలమయ్యారు. ఆ సంఘపు పెద్దలు చేతులుంచి ప్రార్థించడం ద్వారా అతడు స్వస్థపరచబడ్డాడు, లేపబడ్డాడు, పాపక్షమాపణ పొందుకున్నాడు. ఇప్పుడు వెళ్దాం మరలా మార్కు సువార్త 2వ అధ్యాయం. యేసు వారి విశ్వాసము చూచి. ఎవరి విశ్వాసం అండి? ఒకానొక సందర్భంలో
యేసు ప్రభు వారిని ఒక వ్యక్తి ప్రశ్న వేశాడు, నన్ను స్వస్థపరుస్తావా అని ప్రశ్న వేస్తే, నన్ను స్వస్థపరచడం నీకు సాధ్యమేనా అని యేసు ప్రభు వారిని అతడు ప్రశ్న వేస్తే, యేసు ప్రభు వారు మరలా అతన్ని తిరిగి ప్రశ్నించాడు, నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సాధ్యమే. నమ్మిక నీకుంటే నువ్వు స్వస్థపరచబడతావు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి? ఎవరిలో నమ్మిక ఉంది? పక్షవాయువు కలిగినటువంటి వారిలోనా, అతను తీసుకొచ్చిన వారిలోనా? తీసుకొని వచ్చిన వారిలో. వారి విశ్వాసమును చూచి నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి అంటున్నాడు. యాకోబు రాసిన పత్రికలో సంఘ పెద్దలు ప్రార్థించడం ద్వారా అతడు స్వస్థపరచబడ్డాడు, లేపబడ్డాడు, పాపక్షమాపణ పొందుకున్నాడు. కపెర్నహూములో ఎట్లాంటి భక్తి ఉందో చూసారా? యాకోబు చెప్పినటువంటి భక్తులు అప్పుడే ఉన్నారు కపెర్నహూములో ఉండినటువంటి విశ్వాసులు. ఇంకా యాకోబు ఏమన్నాడు? సంఘ పెద్దలైతే మీరు నూనె రాసి చేయేసి ప్రార్థించండి అన్నాడు. బహుశా ఇక్కడ ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి స్వస్థపరచబడడానికి కారణం ఆ సంఘ పెద్దలు. వారు ఎంత పని చేశారో తెలుసా? ఇంటి పైకప్పు ఎక్కారు, ఇంటి పైకెక్కారు, పైకప్పు తీశారు, ఆ పక్షవాయువు కలిగినటువంటి వానిని యేసు వద్దకు దించారు. ఎంత విశ్వాసం, ఎంత గొప్ప ఆత్మీయ జీవితం! ఫలితంగా పక్షవాతం నుండి అతనికి విడుదల. పక్షవాయువు కలిగినోడు ఎట్లా ఉన్నాడు? బెడ్ మీద ఉన్నాడు అప్పటిదాకా. ఇప్పుడు ఏం చేస్తాడు? లేపబడ్డాడా లేదా? లేపబడ్డాడు. అక్షరాల యాకోబు రాసినటువంటి మాటలు కూడా అవే. ప్రభు అతని స్వస్థపరచును, అతడు స్వస్థత నొందును, ప్రభు అతని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. వారి విశ్వాసం ఇతని పాపక్షమాపణకు కారణమైంది. ఎంత గొప్ప విశ్వాసులు కపెర్నహూము వారు! కట్ చేస్తే ఒక దినాన, విమర్శ దినాన, ఈ కపెర్నహూము విశ్వాసుల యొక్క సంగతి సొదొమ కంటే ఘోరంగా ఉంటుంది. ఏంటి కారణం? మనము గనక గ్రహించకపోతే ఇంతటి అద్భుతమైనటువంటి ఆత్మీయ జీవితం మనము కలిగి ఉండినా, ఎటువంటి ఆత్మీయ జీవితం? సంఘ పెద్దలు ప్రార్థిస్తే రోగులు స్వస్థపరచబడుతున్నారు, ప్రభువు లేపుతున్నాడు, పాపక్షమాపణ పొందుకుంటున్నారు. ఎంతటి ఉజ్జీవం, అగ్ని కలిగినటువంటి సంఘం అండి ఇది. కానీ ఒక విషయంలో జాగ్రత్త కలిగి ఉండకపోతే కపెర్నహూమునకు పట్టిన గతే. గొప్ప వెలుగుతున్నటువంటి మన సంఘాలకు కూడా పడుతుందేమో. కపెర్నహూమా, సొదొమ పరిస్థితి బెటర్గా ఉంటుంది రేపు నీకంటే. ప్రభువా, మేము ఆ స్థితిలో ఉండకూడదు. కపెర్నహూము వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి? మేము చేయకుండా ఉండవలసినటువంటి ఆ పొరపాటు ఏంటి? మేము గుర్తించవలసినటువంటి ఆ పొరపాటు ఏంటి? నేర్పించు ప్రభువా, నేర్పించు ప్రభువా అని ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభువు నడిపించినటువంటి అనుభవం
గత వారం అంతా ఎందుకో ఈ పాట నా యొక్క చెవిలో మారుమ్రోగుతూ ఉంది. ఒకసారి ఒక పల్లవి మీకు పాడి వినిపిస్తాను. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకొనే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకొనే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన. నా పాప జీవితం చంచలావర్తనం, క్రీస్తు శిలువ రక్తముతో కడిగి ముద్ర వేసావయా. నా పాప జీవితం చంచలావర్తనం, క్రీస్తు శిలువ రక్తముతో కడిగి ముద్ర వేసావయా. నా భక్తి కాదయా, కృప మాత్రమేనయా, ఇది నా భక్తి కాదయా, నీ కృప మాత్రమేనయా. కడవరకు నమ్మకముగా సాగే కృప నిమ్ము యేసయ్యా. కడవరకు నమ్మకముగా సాగే కృప నిమ్ము యేసయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకొనే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన. ఈ అరణ్య యాత్రలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో, ప్రతి సందర్భంలో నా తండ్రి నీ పైన అనుకోవడం కనుక నేను నేర్చుకోకపోతే, వన్ డే ఐ విల్ బి ఏ ఫెయిల్డ్ క్రిస్టియన్. ఒక దినాన్ని నేను ఒక ఓడిపోయిన క్రైస్తవునిగా కనబడతానయ్యా. ఇది నా భక్తి కాదు, కేవలము నీ కృపని నేను సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా నేను నిలబడాలి. కడవరకు నమ్మకముగా సాగే ఒక్క కృప ఇవ్వు చాలు, ఇక నాకేమొద్దు. కపెర్నహూములాగా మేము మార్చబడకూడదు ప్రభువా అని ప్రభువును అడుగుతూ ఉంటే, ప్రభువు చూపించినటువంటి ఒక కోణం, యోహాను భక్తుని వలె మనము కూడా దేవుని విషయంలో అభ్యంతరపడేటటువంటి క్రైస్తవులముగా ఉండినా, లేక కపెర్నహూము వంటి గొప్ప విశ్వాసంలో మనం ఉండినా, ప్రియ సహోదరులారా, మనం ఒక పని గనక చేయకపోతే, అదుగో యోహాను స్త్రీలు కనినటువంటి వారిలో గొప్పవాడే, కానీ నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అనే మాట విషయంలో యోహాను ఫెయిల్ అయిపోయినట్లుగా, గొప్ప అద్భుత కార్యాలు చూసినటువంటి కపెర్నహూము తరువాత సొదొమ కంటే ఘోరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినట్లుగా మనం కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. గనుక ప్రభువా, నేను చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నాకు నేర్పించు, నీ పైన ఆనుకోవడం నాకు నేర్పించు, తండ్రివైన నీ పైన ఆనుకోవడం నాకు నేర్పించు అన్నప్పుడు దేవుడి వాక్యాన్ని చూపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం.
14వ వచనం, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడడం నేర్చుకుందాం. జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం చూస్తే, విశ్వసించు ప్రతివాడును, విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందాలి. ఆగండి, విశ్వసించువాడు నిత్య జీవం పొందడా? నా ప్రశ్న. విశ్వసించు ప్రతివాడును నశింపక అంటే విశ్వసించే ప్రతివాడు కూడా నశించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాడు నశించకుండా ఉండాలంటే, వాడు నశించకుండా నిత్య జీవం పొందాలి అంటే వాడేం చెయ్యాలి? మనుష్య కుమారుని పైకెత్తాలి. నా ప్రియ సహోదరులారా, నీవు నమ్మిన విశ్వాసం నిన్ను నశింపకుండా రక్షణలోనికి నడిపిస్తుందన్న భ్రమలో ఉండవద్దు. రైట్, నువ్వు మంచి విశ్వాసివే. అయితే నువ్వు ఒక పని ప్రత్యేకంగా చేయాలి. మనుష్య కుమారుని పైకెత్తాలి. అప్పుడే నువ్వు నశించకుండా నిత్య జీవములు అడుగుపెట్టిన వానిగా నువ్వు మార్చబడగలవు. మరి ఆయనను పైకెత్తుతున్నావా? అలాగే అనే మాటను అక్కడ చూస్తాం. ఎలాగా? మోషే సర్పమును ఎలాగూ పైకెత్తెను. మోషే సర్పాన్ని పైకెత్తినప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, అవిధేయులైనటువంటి ఇశ్రాయేలీయులు తాపసర్పముల చేత వాటి కాట్ల వలన పీడింపబడుతూ ఉన్నారు. దేవుడు ఏమన్నాడంటే, మోషేను ఒక సర్పాన్ని తయారు చేయించి పైకెత్తమన్నాడు. ఇశ్రాయేలీయులందరికీ ఆజ్ఞ ఇచ్చాడు, దీని వైపు చూసి బ్రతకండి అన్నాడు. అరే, నన్ను గారిసింది ఈ పాము అయితే ఈడ పరిస్థితి ఏంది? ఏంద్రాబా ఈ మోషే చెప్పేటటువంటి మాట? ఈడ నన్ను పాము కరిసి నేను చచ్చేటట్టుంటే దానికి వెళ్ళి చూస్తే ఈడ కరిసింది నన్ను ఈ పాము, దీన్ని కదా తీసుకెళ్ళి చూపించాల్సింది డాక్టర్ దగ్గర. ఆడాడో అసలు జీవం లేని ఆ పాముకి వెళ్ళి చూడమంటాడు. నా పరిస్థితి ఏంది, నా సందర్భం ఏంది, నేను అటు చూడమంటాడేంటి? సందర్భం వైపు కాదు సహోదరుడా, సందర్భాన్ని మార్చే ఆయన వైపు చూడడం నేర్చుకో. ఆ అనుభవం లేదు బాప్తిస్మం ఇచ్చి యోహానుకి. సందర్భం మారిపోయింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క సందర్భం. అంతకుముందు పరిసయ్యులు వచ్చి మారు మనసు కోసం ఆయన దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటా ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు వస్తూ ఉన్నారు, బాప్తిస్మం తీసుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చూడండి, యేసు వైపు చూడడం నేర్చుకుందాం, సందర్భాల వైపు కాదు. మెట్టుకు ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనుష్య కుమారుడు పైకెత్తబడాలి. మనుష్య కుమారుడు పైకెత్తబడాలి. మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు ఏం జరుగుతుంది? అసలు మనుష్య కుమారుడు పైకెత్తబడడం అంటే ఏంటి? మనుష్య కుమారుడు పైకెత్తబడడం అంటే ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 28, 29 వచనాలు. కావున యేసు
మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మనుష్య కుమారుని పైకెత్తిన వాని యొక్క అనుభవం ఏంటి? హీ విల్ నెవర్ బి ఫర్సేకెన్. అతడెన్నడూ విడిచిపెట్టబడడు. ఒంటరివానిగా ఎన్నడూ విడిచిపెట్టబడడు. నన్ను పైకెత్తండి, ఎందుకంటే నేను ఆయన చెప్పిన సంగతులన్నిటినీ మీకు చెప్తా ఉన్నాను. నా తండ్రి ఆజ్ఞాపించినదంతా చేస్తా ఉన్నాను. ఒక మాటలో చెప్పండి, నా తండ్రి మీద నేను ఆనుకుంటూ ఉన్నాను. మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు, ఆయన మీద మనం ఆనుకుంటున్నప్పుడు ఆయన నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు అని నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. ఆ సాక్ష్యం ఇవ్వడమే ఆయన పైకెత్తడం. ఆయన్ను పైకెత్తడం ఏ సందర్భాల్లో? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. ఆ ఉపోద్ఘాతం చూస్తే 10వ అధ్యాయంలో 25వ వచనం. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా పేరు పెట్టుదురు గదా. యేసు ప్రభు వారిని బయల్జబూలని పేరు పెట్టారట. యేసు ప్రభు వారికి ఏమని పేరు పెట్టారు? బయల్జబూల్ అంటే దయ్యముల అధిపతి. ఒక మాట చెప్పండి, దయ్యం అన్నారు యేసయ్య. దైవ కుమారుని దయ్యం అన్నారు. దేవుని సేవ చేస్తూ ఉన్నావు, దేవుని పరిచర్య చేస్తూ ఉన్నావు, దేవుని కొరకు ఎంతో ఆశతో తీవ్రతతో పనిచేస్తూ ఉన్నావు. నీకే ఏమని పేరు వస్తుంది? ఇక అరే, ఇంటి యజమానునికే దయ్యం అన్నప్పుడు మీకు ఖచ్చితంగా పెడతారంటున్నాడు యేసయ్య. నీ సందర్భం మారిపోతుంది సహోదరి సహోదరుడా. ఒక దినాన నువ్వు అనుసరిస్తున్నటువంటి భక్తి ఇది నిజంగా నా భక్తేనా? నేను సరైన భక్తి చేస్తున్నానా? నేను నిజమైనటువంటి దేవుని నేను వెంబడిస్తున్నానా? నేను అనుసరిస్తున్నటువంటి దేవుడు సజీవుడేనా అనేటటువంటి ప్రశ్నలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, వస్తాయి. మరి ఆ సందర్భంలో ఆయన నన్ను విడిచిపెట్టలేదు. నేను ఆయన మీద ఆనుకొనుచున్నాను. ఆయన ఆజ్ఞాపించినట్టే నేను ప్రతిదీ చేస్తా వచ్చాను అని సాక్ష్యమిచ్చే ఆయనను పైకెత్తే అనుభవంలో నువ్వు ఉండాలి. యోహానేమో అక్కడికి వచ్చేసేటప్పటికి ఫెయిల్ అయిపోయాడు. యేసు ప్రభువారు తన ఫ్రెండ్ డౌట్ పడినా, తన స్నేహితుడు అనుమానించిన, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి పరిసయ్యులు ఆయనను దయ్యమని పిలిచిన, చొక్కా పట్టుకొని ఈడ్చుకొని వచ్చి పర్వతం మీద నుంచి తోసిపడేసి చంపేయాలని చూసిన, స్వస్థత పొందినటువంటి చేతులే రాళ్ళు విసురుతున్నా ఒక మాట అన్నాడు, అవును తండ్రి. అక్కడికి వెళదాం, ముగించేస్తాను. మత్తయి సువార్త
మత్తయి సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. కెన్ యూ సే దట్ వర్డ్ ఇఫ్ యు ఆర్ పుట్ ఇన్ ఏ ప్రిజన్? నీ ఒక చెరలో పెట్టబడినప్పుడు ఆ మాట చెప్పగలవా? అవును తండ్రి, ఇలాగు జరుగుట నీకు అనుకూలమాయను. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్లో, పరిస్థితుల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, భారంలో, తండ్రి ఇలాగు జరుగుట నీకు అనుకూలమయ్యింది, అది నాకు సంతోషం చెప్పగలవా? దట్స్ వాట్ మేడ్ డిఫరెన్స్ బిట్వీన్ జీసస్ అండ్ జాన్ ద బ్యాప్టిస్ట్. బాప్తిస్మం ఇచ్చి యోహానుకు యేసుకు మధ్య వ్యత్యాసాన్ని చూపించింది అదే. నీవు ఆయన పైకెత్తే అనుభవంలో ఉండడం అంటే అదే. తండ్రి ఇలాగ చేయుట నీకు అనుకూలమైందే. అవును నా తండ్రి, ఇది నీ దృష్టికి అనుకూలమైన. మనం అంటాం ఊత పదంగా, ఏమో దేవుని చిత్తం, ఆయన చిత్తానికి అప్పగించుకున్నాను, ఆయన చిత్తం అంటాం. కానీ మన హృదయంలో ఉండే బాధ మాత్రం అలాగే ఉంటుంది. నో, అది కాదు. నా తండ్రి, ఇది నీకు అనుకూలమయ్యింది, అది నాకు సంతోషం చెప్తావా? ఆయన వైపు తిరిగి అట్టి సాక్ష్యం. అవును తండ్రి, ఇలాగ జరుగుట నీ దృష్టికి అనుకూలమాయను, నీకు అనుకూలమాయను. నేను నిందించబడడం, నేను బయల్జెబులని పిలువబడడం నీకు అనుకూలమాయను తండ్రి. నువ్వు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, నీ పైన ఆనుకోవడానికి నాకు నేర్పించావు, ఇది నీకు అనుకూలమాయను. ఇప్పుడు మిమ్మల్ని ఇందాక వేసిన ప్రశ్నకు తీసుకొని వస్తున్నాను. ఒక తల్లి తను ప్రేమించే, అమితముగా ప్రేమించే తన యొక్క ఏకైక కుమారుని నుండి గరిష్టంగా పొందగలిగేటటువంటి విషయం ఏంటి అని అడిగాను. చెప్పండి మీరు, తల్లులైన మీరందరూ మీ కుమారుడి దగ్గర నుంచి నువ్వు ఆశించేదేంటి? ఏం అవసరం లేదయ్యా, నేనే స్థితిలో ఉండినా నన్ను కష్టపెట్టకుండా చూసుకుంటాడు, చాలు నాకు అదే. అవునా కాదా? మీరు పొందుకునేది అదే కదా, గరిష్టంగా మీరు ఆశించేది అదే కదా. ఏ స్థితిలో ఉండినా నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను కష్టపెట్టాడు, నేను సంతోషంగా ఉండడమే చూడాలనుకుంటాడు. అంతకన్నా మించి ఏ తల్లి ఆశించదు. అరణ్య యాత్రలో నిన్ను నడిపించిన తండ్రి కూడా ఆశిస్తుంది నీ దగ్గర నుంచి అదే. నీ ప్రతి సందర్భంలో కెన్ యూ బి ఏ ప్లీజింగ్ సన్ అండ్ ప్లీజింగ్ డాటర్ టు హిమ్? ఆయనకు ఒక ఇష్టుడైనటువంటి బిడ్డగా, కుమారునిగా, కుమార్తెగా నువ్వు ఉండగలవా? అనుకునుట నేర్పయ్యా. తండ్రివైన నీ మీద ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మా పరమ తండ్రి, విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన తండ్రి, ప్రేమించిన తండ్రి, కనికరము చూపిన తండ్రి, రక్తము కార్చిన తండ్రి, ప్రాణము పెట్టిన తండ్రి, నీ రొమ్మున ఆనుకొనడం మాకు నేర్పించండి. అన్ని సందర్భాలలో ప్రభువా నిన్ను పైకెత్తడం మాకు నేర్పించండి. నీ వైపు చూపించడం నేర్పించండి. నిన్ను సంతోషపెట్టడం నేర్పించండి. నీకిష్టులుగా మేము ఉండడానికి ప్రభువా పర్వతములను దాటించేటటువంటి చాలిన హస్తం నీవని, బాల్య స్నేహమా, గుండె ధైర్యమా, అవును చిన్ననాటి నుండి మమ్మల్ని విడువనటువంటి స్నేహితుడవని, క్రైస్తవుని గుండె ధైర్యంగా ఉండినటువంటి తండ్రివి నీవని ప్రభువా, మేము ఈ లోకానికి చాటి చెప్పగలిగేటటువంటి తరముగా మమ్మల్ని మీరు మార్చండి. పిలుపులాటలాడుకునే పిల్లకాయల తరానిగా ఉండకుండా క్రీస్తును చూపించే తరంగా మీరు మమ్మల్ని అందరినీ మార్చండి. ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింప చేయండి.
మా హృదయ పలకల మీద చెక్కండి ప్రభువా, ఎన్నడూ మేము తొలగిపోకుండానట్లు. మా ప్రార్థన ఆలకించి మీ కార్యాన్ని మాలో కొనసాగించండి, జరిగించండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం మనకందరికీ దొరికి క్రీస్తు వలె తండ్రి పైన ఆనుకొనడం, క్రీస్తు వలె తండ్రిని మహిమపరచడం, క్రీస్తు వలె తండ్రికి ఇష్టలుగా మార్చబడడం మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మా నిమిత్తమై ప్రార్థించిన మీ అందరికీ కూడా చాలా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చాలా భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చింది. ప్రభు యొక్క కృపను బట్టి మీ మధ్యకు రావడానికి దేవుడు కృప చూపించారు. సాగర్లో, నాగార్జున సాగర్లో టెంపరేచర్స్ చాలా దారుణంగా పడిపోతూ ఉన్నాయి. 11 డిగ్రీలు, 12 డిగ్రీలు, ఏసీలో కనిష్టంగా ఉండేటటువంటి టెంపరేచర్ 16 డిగ్రీలు. కానీ సాగర్లో మేము అనుభవిస్తున్నటువంటిది 11 డిగ్రీలు, 12 డిగ్రీలు. అంత తక్కువ ఉష్ణోగ్రతల్లో ఉన్నాం. బహుశా ఆ పరిస్థితుల వల్లనే అనారోగ్యాలకు గురయ్యామనుకుంటున్నాం. ఏదైనా కానీ దేవుని కృపను బట్టి మీ మధ్యకు రాగలగడం చాలా సంతోషం. ప్రార్థించిన మీకందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. సెలవు.